అనగనగా ఒక ఊరిలో ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ చిన్ననాటి నుంచి కలిసిమెలిసి ఆడుకుంటూ పెరిగారు. వారికి యుక్త వయస్సు వచ్చింది. వారిద్దరూ కలిసి ఒకసారి ఒక ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్ళారు. ఇంతలోనే వారికి ఒక నల్లపిల్లి ఎదురొచ్చింది. అరే! ఇదేంటి నల్లపిల్లి ఎదురొచ్చిందని ఒకరు ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేయాలి ఇప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే అరిష్టం కదా! మనకంతా కీడే జరుగుతుంది కదా! అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒకడు అపశకునం అనుకుని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. రెండోవాడు ఆలోచిస్తాడు. ఏం జరిగితే అదే జరిగిందిలే అని చెప్పి వాడు ఏమీ లెక్క చేయకుండా ముందుకి వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. తను ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు చెప్పడం వల్ల తనకే జాబ్ వస్తుంది. ఊరిలో వారందరికీ స్వీట్స్ పంచిపెట్టి తనకు జాబ్ వచ్చిందని అందరితోనూ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాడు. ఇదంతా తన ఫ్రెండు చూస్తూ ఆశ్చర్యపోయి ఆయనకి తెలిసిన స్వామీజీని అడుగుతాడనమాట. గురువుగారు, నల్లపిల్లి ఎదురొస్తే అపశకునం అని చెప్పారు కదా! మరి మేమిద్దరం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మా ఇద్దరికి నల్లపిల్లి ఎదురొచ్చింది. నేనేమో వెనక్కి వెళ్ళిపోయాను అపశకునం అని. వాడు ముందుకు వెళ్ళాడు. వాడికెలా జాబ్ వచ్చింది? అని ఆశ్చర్యంగా గురువుగారిని అడుగుతాడు. మీరే కదా నాకు చిన్నప్పుడు చెప్పారు అపశకునమని అని గురువుగారిని అడుగుతాడు. అందుకు గురువుగారు నవ్వుతూ తన వంక చూస్తూ ఇలా చెప్తారు. నీకు నల్లపిల్లి ఎదురు గురించి ఒక కథ చెప్తాను ఆలకించు. పూర్వకాలం పెద్దలు తమ వాళ్ళు పొరుగురికి ప్రయాణం వెళుతున్నప్పుడు అడవి మార్గాన నల్లపిల్లి ఏదైనా ఎదురొస్తే వెనక్కొచ్చేయండి అని తమ వారితో చెప్తూ ఉండేవారు. అది ఎందుకంటే నల్లపిల్లి చాలా పిరికిది. అది అడవిలో ఉంటున్నప్పుడు ఏదైనా క్రూరమృగం దాని మీద దాడి చేయబోయినప్పుడు అది మనుషులున్న చోటు కాసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. అది మనం ఒక గుర్తుగా పెట్టుకొని వెనక్కి వచ్చేయాలి. ఇది పట్టించుకోకుండా వెళ్ళిన ప్రజలు ఆ అడవి మార్గాన ఆ క్రూరమృగం బారిన పడి తమ ప్రాణాలను కోల్పోతూ ఉండేవారు. అందుకు గుర్తుగా చెప్పారు గానీ, అది అపశకునమనో, వేరే అరిష్టమనో దానికి అర్థం కాదు నాన్న అని గురువుగారు ఆ శిష్యుడికి చెప్తారన్నమాట. అయ్యో! ఆ విషయం తెలియక నేను ఎంతో నష్టపోయాను. అనవసరంగా ఉద్యోగం కూడా రాకుండా పోయిందే అని బాధపడుతూ ఉంటాడు. నువ్వే కాదు నాన్న ఈ మూఢనమ్మకాల వల్ల చాలామంది జనం తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు బాబు. ఒక్కటి గమనించు. మీ ఇద్దరు ఇంటర్వ్యూకి బయలుదేరారు. మీ ఇద్దరికీ ఆ పిల్లి ఎదురొచ్చింది. అప్పుడు మీ ఇద్దరికీ ఉద్యోగాలు రాకపోవాలి కదా! మరి తనకెందుకు వచ్చింది ఉద్యోగం? అదంతా కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. మూఢనమ్మకాలని గుడ్డిగా నమ్మకండి. వాటి వెనుకున్న అసలు నిజాలు తెలుసుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీ సహకారం కావాలి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ను బలపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.